గాబ్రియలా వచ్చుండు. ఓ యాకోబా గానేలో అందరూ వచ్చినారు. పలక దెబ్బరానియా ఏందిరా? ఊళ్ళో పోయి సామి వేయాల ఏమని? నరసింహ స్వామి బేరీ దంపలపాలెం అందరు చుట్టుపక్కల గ్రామస్తులు గిడిగిడి 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 గిడిగిడట వేరుల మీద కొంతమంది కుల మీద కొంతమంది ఒడ్ల మీద కొంతమంది ఈ విధంగా సైన్యం వస్తుందట. ఇక నరసింహ చెప్పాడు, ఓరి శిష్య నా రథం నువ్వు నడపాల నన్ను ఆ రథములకు మంచి పొజిషన్లో గుర్రాలు కట్టు కట్టమన్నాడు. 16 గుర్రాలు కట్టా అంటే పక్కకి 8. ఇక 5 రథం నడుపుతా. నడుపు. సై సై జోడెట్లో బండి బండి మన బండి మీ ఊరు చేస్తున్నావు సేకరి. ఆయన అక్కడ పడిపోట్లా వాడు ఎక్కడే లేనా స్వామి చిత్రమా మహారథ్యము చేరుకున్నావు రథమును ఆపేవా
అదే ఉండరాజా ఏం జరిగినదా ఊరిగా ఏదో బక్కయో పడుకో కట్టుకున్న గుర్రాలు నేను మంచి పొజిషన్లో ఉన్న గుర్రాలు కట్టా ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు అయితే శిష్య అన్నావు దమక్కలాగా లేదా రెక్కవు కళ్ళు లాక్కుని రెక్కవు లాగా దెబ్బకి దూకినాయి పడిపోయావా దెబ్బకి ఇక్కడ ఏటాడు పొడుస్తా ఎట్లా పొడిసేది అదేంటి అబద్ధము దాని ఒళ్ళంతా మచ్చగా మచ్చగా చూడు ఎంత కొమ్ములి కొమ్మలని చెంగు చెంగు చెబుతుంది కదా అమ్మదుగో లేడియో సంపద సంపద ఆ మృగమును వధించకూడదు సంపద ఏంట్రా చంపేది అది లేని చంపకూడదు అంటావు ఆ మృగమును వధించకూడదు అది సాధు జంతువా ప్రాణముతో పట్టుకుని అంతఃపురం వరకు సంపద సరే ఇక్కడ ఉన్న మృగాలన్నీ వధించాము కొంచెం సేపు మళ్ళీ విశ్రాంతి కష్టపడి మళ్ళీ అట్లా ఆడతాంలే నీ బ్యాగి బెడ్డు చూచి పులమే